హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మనం స్కిన్ కేర్ గురించే మాట్లాడాం ఇన్ని వీడియోస్లో. అయితే ఇప్పుడు మనం హెయిర్ కేర్ గురించి అయితే తెలుసుకుందాం. మనం డే టు డే లైఫ్లో తెలుసో తెలియకో ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం హెయిర్ కేర్లో. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆ మిస్టేక్స్ ఏంటివి, ఇలాంటి 5 మిస్టేక్స్ ఏవైతే మనం డే టు డే లైఫ్లో చేస్తాం. సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, మన హెయిర్ కేర్ని ఎలా స్టాప్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా తప్పకుండా చేయండి ఒకవేళ వీడియోని నచ్చితే. మీలో చాలామంది ఇలాంటివి క్లిప్స్ అయితే యూస్ చేసే ఉంటారు. మీ దగ్గర ఐమ్ షూర్ మీ దగ్గర ఉండే ఉంటాయి. అయితే ఇలాంటి క్లిప్స్ మనం డైలీ యూస్ చేస్తూనే ఉంటాం. స్కూల్ గర్ల్స్ అయితే ఇలాంటి క్లిప్స్ వాళ్ళు యూస్ చేసే ఉంటారు. కానీ ఇలాంటి క్లిప్స్ యూస్ చేయడం వలన మన హెయిర్లో బ్రేకేజ్ అనేది చాలా అవుతుంది. ఎందుకంటే దీంట్లో హెయిర్ ఇరుక్కొని అక్కడ బ్రేక్ అవ్వనికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇటువంటి క్లిప్స్ వాడడం కంటే బెటర్ మనం ఇలాంటి బాబిన్ పిన్స్ వాడడం చాలా బెటర్. ఎందుకంటే దీంట్లో మనకి హెయిర్ బ్రేక్అవుట్స్ అనేది అంతా కావు. ఇది హెయిర్ని చాలా సేఫ్గా పెడుతుంది. ఇంకా దీంట్లోకి బ్రేక్అవుట్స్ అనేవి అయితే అంత అయితే కావు. మనం ఈ క్లిప్ తోటి పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ఈ బాబిన్ పిన్ అనేది మీకు ఏ బ్యాంగిల్ స్టోర్లో వెళ్ళినా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అక్కడ మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. ఇది కావాలంటే మీరు దీన్ని బదులు దీన్ని అయితే మనం యూస్ చేయొచ్చు. సెకండ్ హెయిర్ కేర్ మిస్టేక్ ఏంటంటే ఇలాంటి టైట్ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తాం. వులన్వి కూడా యూస్ చేస్తారు చాలామంది. అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకసారి మీరు ఎప్పుడన్నా రబ్బర్ బ్యాండ్ యూస్ చేస్తే అది ఇలా రిమూవ్ చేసి చూడండి. దాంతోపాటు ఒక 5-6 హెయిర్స్ అయితే ఇలానే వెళ్ళిపోతాయి. అందుకనే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మన హెయిర్కి కూడా అది అంతా సాఫ్ట్గా ఉండదు. ఒకవేళ దాని బదులు మీరు ఇలాంటి సిల్క్ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తే ఇవి చాలా బెటర్. బికాస్ దీంట్లో ఫ్రిక్షన్ అనేది ఉండదు మనకి. ఇది మన హెయిర్కి చాలా స్మూత్గా ఉంటాయి. బ్యాంగిల్ స్టోర్లో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మన థర్డ్ హెయిర్ కేర్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా మనం హై పోనీటైల్ వేసుకున్నప్పుడు అప్పుడు మనం చాలా టైట్గా రబ్బర్ బ్యాండ్స్, చాలా పెద్దగా రబ్బర్ బ్యాండ్స్ అయితే యూస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే చాలా మన స్కాల్ప్కి కూడా అది చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా మన హెయిర్ ఫాలికల్స్లోకి చాలా టైట్గా ఉంటుంది. అందుకనే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మన హెయిర్కి కూడా చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది మనకి కూడా. అలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే దాని బదులు మీరు ఇలాంటి సాఫ్ట్ స్మూత్ స్క్రంచీస్ అయితే యూస్ చేయొచ్చు. ఇవి ఇవైపు అయితే ఎక్కడైనా దొరుకుతున్నాయండి. మేబీ 10-20 రూపీస్లో అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. బ్యాంగిల్ స్టోర్లో అయితే మీకు ఈజీగా దొరికేస్తుంది. సో ఇవి మన హెయిర్ మీద చాలా స్మూత్గా ఉంటాయి. ఇంకా ఇవి సిల్క్వి, అంత ఫ్రిక్షన్ అనేది అయితే మన హెయిర్ మీద ఉండదు. అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ అంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటి స్క్రంచీస్ యూస్ చేయడం అయితే చాలా బెటర్. ఇప్పుడు మన ఫోర్త్ హెయిర్ కేర్ మిస్టేక్ ఏంటంటే మనం చాలామంది ఇలాంటి ఫ్యాన్సీ క్లచెస్ అయితే మనం యూస్ చేస్తాం. దాని వల్ల కూడా మన హెయిర్ బ్రేక్అవుట్స్ అవ్వనికే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మన హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనం క్లచెస్లో హెయిర్ ఇరుక్కునే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో నా దగ్గర కూడా ఇలాంటి క్లచెస్ అయితే ఫస్ట్ నేను చాలా కొనేదాన్ని. కానీ హెయిర్ ఫాల్ అయినప్పటి నుంచి నేనైతే అది కొనడం మానేశాను. దాని బదులు మీరు ఇలాంటివి కంఫర్టబుల్ క్లచెస్ అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు బన్ చేసుకుంటారు కదా అప్పుడు కూడా మీరు మీ హెడ్లో కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. మీకే తెలుస్తుంది ఏ క్లచెస్లో మీరు కంఫర్టబుల్ ఉంటారు. సో ఇలాంటి క్లచెస్ అయితే యూస్ చేయకండి. ఇలాంటి క్లచెస్ అయితే మీరు యూస్ చేయండి. ఇవి కూడా మీ హెయిర్ ఫాల్ తగ్గనికే హెల్ప్ చేస్తాయి. సో మన 5th హెయిర్ కేర్ మిస్టేక్ ఏంటంటే ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే ఉంటారు. ఈ మిస్టేక్ అయితే ఇలాంటి కోమ్స్ ఇప్పుడు కూడా యూస్ చేయడం. అంటే ఇది మన హెయిర్ మీద చాలా ఫ్రిక్షన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. దానివలన మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన ట్యాంగిల్స్ని రిమూవ్ చేయడానికి అంత బెటర్. ఎప్పుడైతే మనం ట్యాంగిల్స్ రిమూవ్ చేస్తాం దీంతో అయితే ట్యాంగిల్ రిమూవ్ కావు, అయినా మనం దీంతో చేస్తూ ఉంటాం. సో దీనికంటే బెటర్ మీరు ఇలా వైట్ టీత్ కోంబ్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది బ్యాంగిల్ స్టోర్లో. అయితే
దీని వలన ఏమవుతుందంటే మన స్కాల్ప్లో సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మన ట్యాంగిల్స్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తాం కదా అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ట్యాంగిల్స్ అంటే చిక్కు పడతాయి కదా ఎప్పుడైనా మన ఎంటికల్లో, అది కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇది మన హెయిర్ మీద చాలా జెంటిల్గా వర్క్ చేస్తుంది. సో ఈ కోమ్స్ కంటే ఈ కోమ్ యూస్ చేయడం చాలా బెటర్. ఇది మీకు ఆన్లైన్లోనన్నా లేకపోతే బ్యాంగిల్ స్టోర్లోనన్నా దొరికేస్తుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, వుడన్ది కూడా ఉంటుంది, ప్లాస్టిక్ది కూడా ఉంటుంది. నేను ఇప్పుడు చూపెట్టింది ప్లాస్టిక్ది. ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది, కానీ వుడన్ది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకనే నేను ఇవన్నీ హెయిర్ యాక్సెసరీ ఇప్పుడైతే మీకు చూపించాను కదా అవన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో దొరికేవి మాత్రమే నేను చూపించాను. మీకు ఈజీగా ఇవన్నీ బ్యాంగిల్ స్టోర్లో అయితే దొరికేస్తాయి, అది కూడా మీ అఫోర్డబుల్ ప్రైస్లో. సో ఒకవేళ మీకు మేబీ దీంతో మీ హెయిర్ ఫాల్ కొంచెమన్నా తగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. నా నెక్స్ట్ వీడియో నేను దేని మీద చేయాల్సింది కామెంట్ ప్లీజ్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పటి వరకు అయితే ఇంతే. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.